9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి విమానాశ్రయంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్కు వచ్చారు. పట్టుపంచే తెల్ల చొక్కా ధరించి సాంప్రదాయ వస్త్రధారణలో శంకర్బాగ్ పుష్కర ఘాట్కు చేరుకున్నారు. ప్రభుత్వం తరపున తుంగభద్రమ్మకు సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చేతిలో పెట్టుకుని ముందుకు కదలగా వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణ మధ్య ముఖ్యమంత్రికి నది వరకు తీసుకొచ్చారు. నది ఒడ్డున ఉన్న తుంగభద్రమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. దేవగురువు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించగానే సరిగ్గా మధ్యాహ్నం 1:21 పుష్కరుడు తుంగభద్రలోకి ప్రవేశించాడు. పుష్కరుడికి నదిలోకి ఆహ్వానిస్తూ పండితుల వేదమంత్రోచ్చారణ మధ్య ముఖ్యమంత్రి స్వాగత పూజ చేశారు. పుష్కరుడి ప్రవేశానంతరం నదీ జలాలకు పండితులు విశేషమైన ఉపచార పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు పంచహారతులిచ్చారు. ముఖ్యమంత్రి కూడా తుంగభద్రమ్మకు హారతులిచ్చి పూజలు చేశారు. 9 టీవీ న్యూస్తో స్టాఫ్ రిపోర్టర్ ఫిరోజ్ ఖాన్. ఎక్కడున్నారు? వస్తాను ఒక్క నిమిషం ఉండు. ఇన్ని హెలిప్యాడ్ దగ్గరికి ఒక్క నిమిషం. విజయ్ భాస్కర్ ఎమ్మడే ఫోన్ చేస్తారు. ఏమన్నా మనం మాట్లాడే మాటలు ఏమైంది?
తమ్ముడు